నమస్తే. కురుక్షేత్ర యుద్ధం చివరలో అత్యంత విషాదకరమైన మరియు కీలకమైన ఘట్టం శల్యుడి పతనం. సొంత అన్న అయిన కర్ణుణ్ణి చంపుకున్నామనే నిజాన్ని తెలుసుకున్న పాండవులు తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధాన్ని ముగించక తప్పలేదు. కర్ణుడి మరణం తరువాత దుర్యోధనుడు మద్రాధిపతి అయిన శల్యుణ్ణి కౌరవ సైన్యానికి సర్వసేనాధిపతిగా నియమించాడు. శల్యుడు సాధారణ వీరుడు కాదు. అతనికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. యుద్ధంలో ప్రత్యర్థి కోపాన్ని పెంచితే ఆ కోపం శల్యుడికి శక్తిగా మారుతుంది. దీనివల్ల అతనిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. మరి శల్యుడిని చంపడం ఎలా? అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. శల్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు క్రోధాన్ని ప్రదర్శించకూడదు. అత్యంత ప్రశాంత చిత్తుడైన ధర్మరాజు మాత్రమే శల్యుణ్ణి అంతం చేయగలడని కృష్ణుడు సూచించాడు. సరిగ్గా యుద్ధం 18వ రోజున ధర్మరాజు తన శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని శల్యుడిపై ప్రయోగించాడు. శల్యుడు ఆ అస్త్రం తాకి మరణించాడు. శల్యుడి పతనంతో కౌరవ సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అయితే పాండవులకు విజయం ఆనందంగా లేదు. కుంతి ద్వారా కర్ణుడు తమ జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దన్న అని తెలుసుకున్న ధర్మరాజు కుమిలిపోయాడు. రాజ్యం కోసం సొంత అన్ననే బలి తీసుకున్నామన్న అపరాధ భావంతో వారు యుద్ధాన్ని భారంగా ముగించారు. చివరగా భీముడు దుర్యోధనుణ్ణి గదతో తొడల మీద కొట్టి చంపడంతో 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శల్యుడి మరణం కేవలం ఒక వీరుడి పతనం మాత్రమే కాదు, కౌరవ పక్షాన నిలిచిన ఆఖరి బలమైన అడ్డుగోడ కూలిపోవడం. పాండవులు గెలిచారు, కానీ ఆ గెలుపులో ఆత్మీయులను కోల్పోయిన విషాదమే ఎక్కువగా ఉంది. చూశారుగా, ధర్మం గెలిచిన ఆ గెలుపు వెనుక ఎన్నో కన్నీళ్లు, మరెన్నో త్యాగాలు. మహాభారతంలోని లోతైన రహస్యాలని ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం. అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం తరువాత మనసుకు ప్రశాంతతను, భక్తిని అందించేది శ్రీమద్ భాగవతం. అందుకే రేపటి నుండి భాగవత సుధ అనే సరికొత్త సిరీస్ని ప్రారంభించబోతున్నాను. సృష్టి ఎలా మొదలైంది? ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? శ్రీకృష్ణుడి లీలల్లోని అంతరార్థం ఏమిటి? ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఘట్టాలను రేపటి నుండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భక్తి సాగరంలో ఓలలాడడానికి సిద్ధంగా ఉండండి. ఛానల్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి. స్వస్తి.